హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యగన్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే స్టవ్ వెలిగించుకుందాం. ఈరోజు అయితే అనప గింజలు సాంబార్ చేస్తాను. చూడండి, అనప గింజలు సాంబార్కి అన్నీ రెడీ చేసి పెట్టుకుని వచ్చిన. ఫస్ట్ డే ఆనియన్స్, వెల్లుల్లి, టమాటో, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోండి. అనప గింజలు వేసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇటు సైడ్ అయితే ముద్దకు పెట్టిందా, మధ్యాహ్నం లంచ్కి చేస్తాను. చూడండి, ఉడికిపోయింది. ఇది ఫస్ట్ పిండి వేసేద్దాం దీనికి. అటు సైడ్ ఒక సంగటి అవుతుంది, ఇటు సైడ్ వచ్చిందని రాగి సంగటి అయింది. పిండి అయితే వేస్తూ ఉండ. కొంచెం వేసుకుందాం, ఇంత చాలు. ఇది ఒక 10 minutes ఉడకల్లా. ఇది ఉడికే లోపల సంగటి సాంబార్ రెడీ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం మసిలినాక ఆవాలు కొంచెం వేసుకొని కొంచెం మసాలాలు వేస్తాను. నేను అనప గింజలు సాంబారు కదా, బాగుంటుంది టేస్ట్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్, ఎర్రగడ్డ, వెల్లుల్లి, ఆనియన్స్, అంటే కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఇదంతా బాగా వేగాలి. చూడండి, వేగాలి. ఇది ఇప్పుడైతే ఆనియన్స్ బాగా వేగినాయి. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. టమాటా వేసుకున్నాం. ఇప్పుడైతే టమాటా బాగా వేగిపోయింది. చూడండి, ఇప్పుడు పొటాటోస్ వేసుకున్నాం. ఉల్లగడ్డ 2, కొంచెం కడిగి పెట్టుకున్న అనపప్పు, కొంచెం బాగా వేగల్ల. వేగాలకి అయితే అనప గింజలు ఉల్లిగడ్డ బాగా వేగిపోయింది. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు కొంచెం మిరపపొడి, నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో 2 వేస్తాను. ధనియా పౌడర్ 4 స్పూన్లు వేయండి, చిన్న టేబుల్ స్పూన్. కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇంకొంచెం పడుతుంది, మునిగేదాకా వేసుకున్నాం వాటర్. చూడండి, అంతే, ఇంత వాటర్ అయితే సరిపోతుంది. ఆ కాయలంతా మునిగేదాకా, గింజలు, ఆ పొటాటో, ఉర్లగడ్డ మునిగేదాకా వాటర్ అంతే. లాస్ట్ అయితే ఉప్పు వేసేద్దాం. నేనైతే చేత్తోనే వేస్తాను, నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇది పింక్ సాల్ట్, ఎక్కువ సాల్ట్ శాతం తక్కువ ఉంటుంది దీంట్లో, అందుకే కొంచెం ఎక్కువ వేయాలి.
ఇది ఒక 4 విజిల్లు వస్తే ఉంది. 4 విజిల్లు పెట్టుకొని ఆపేయండి. ఇప్పుడు ఆపేయండి. కొంచెం చల్లారినాక సాంబార్ రెడీ అయిపోతుంది. గ్యాస్ అంతా పోయినాక విజిల్ తీసేసి సాంబార్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రెజర్ అంతా పోయింది, తీసుద్దాం. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. అనపగింజలు ఉర్లగడ్డ సాంబారు ముద్దకి రైస్కి బాగుంటుంది. చూడండి, అయితే వేసి చూపిస్తా చూడండి ఒకసారి. సాంబారు మన అనపగింజలు ఉర్లగడ్డ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.